నాగోబా దేవునికి యొక్క సందర్భించి మహాపూజ అయితే అయిపోయింది. ఇవాళ నిన్న రెస్ట్ ఉంటుంది, ఇవాళ ఇక బాణం పూజ అనే ఉంటుంది కార్యక్రమం. ఈ వచ్చిన భక్తులు మొక్కులు ఇప్పుడు నడుస్తున్నాయి. ఏ విధంగా అంటే ఎవరు ఎట్లా కాలు మొక్కుతారో ఆ విధంగానే నడుస్తారు. కొందరు బెల్లంతో జోకీలని మొక్కుతారు, కొందరు ఆవు దూడలు ఇస్తారు, కొందరు ఇక ఏదో రకంగా వాళ్ళకు మనసుకు వచ్చినట్టు మొక్కి వాళ్ళు దేవుడు ప్రసన్నమవుతాయి. ఆ ప్రసన్నమైన తర్వాతనే ఇవాళ కానీ రేపు కానీ ఈ 2-3 రోజుల్లో మొక్కులు తీర్చుకుంటూ భక్తులు పోతున్నారు. అంటే ఇది 4 రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇక్కడ. అంటే మనము మెస్రమ్స్ అనే కాక మా కులం కానీ వేరే జనరల్ కూడా ఎవరెవరో జనరల్ కూడా బాగా దూరం నుంచి మొక్కులు వచ్చి తీర్చుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి రావడం జరిగింది ఈ నాగోబా జాతరకి. గత 2 సంవత్సరాల నుంచి రావాలని అనుకుంటున్నాం, కానీ వీలు కాలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా రావాలని చెప్పి వచ్చినాము. దర్శనం బాగా జరిగింది. మొదటిసారిగా రావడం జరిగింది ఇక్కడ నాగోబా జాతరకి. దర్శనం బాగా జరిగింది. చాలా అద్భుతంగా ఉంది గుడి. కానీ ఇక్కడ నుంచి ప్రత్యేకంగా మెశ్రమ్ వంశస్థులు ఒక 15 రోజులు కాలినడకన వెళ్ళి ఆ దేవత కోసం అభిషేకం తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేస్తారనేది నాకు తెలిసినంత వరకు అది తెలుసు. దానికోసం నాగోబా జాతరకు రావడానికి మేము పొద్దున 7 గంటలకు బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. బాగున్నాయి. దర్శనం బాగా జరిగింది. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. అమ్మవారికి చీర ఓడి బియ్యం సమర్పించుకుంటాము. అంత మంచి జరిగింది మాకు. ప్రతి సంవత్సరం వస్తాం మేము ఇక్కడికి. చాలా డెవలప్మెంట్ అయింది ఇక్కడ. అంత బాగుంది. తెలంగాణ రాష్ట్రంలో 2 పెద్ద జాతరలు ఉన్నాయి. ఒకటి సమ్మక్క సారక్క, 2 నాగోబా జాతర. మాకు చాలా నమ్మకం ఉంది. మేము ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి.